ఉర్దూ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్ చేసిన ప్రభుత్వము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మైనార్టీ సప్లాన్ తెచ్చిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఈరోజు 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎం, డిప్యూటీ చైర్పర్సను, ఈరోజు సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, ప్రతి 13 స్టేట్ చైర్మన్ పోస్టులు, స్టేట్ డైరెక్టర్ పోస్టులు, అంటే దాదాపు ప్రతి ఒక్క చోట కూడా ఒకవైపు సామాజికంగా, ఒకవైపు ఆర్థికంగా, ఒకవైపు రాజకీయంగా సమానత్వంతో ప్రేమతో చూసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అనే మనిషి పూర్తిగా మమ్మల్ని సర్వనాశనం చేసే విధంగా, విపక్షకు గురి చేసే విధంగా చేసిన మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ నింద చేసే ప్రయత్నం వీళ్ళు చేయడం అనేది ఎంత బాధాకరము. వీళ్ళల్లో నీతి నిజాయితీ అనేది లేదు. వీళ్ళు అబద్ధాలలో గోబెల్స్ని మించి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎవరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, దాంట్లో ఫస్ట్ అవార్డు ఎవరికి రావాలా అని చెప్తే ఖచ్చితంగా అబద్ధాలు చెప్పడంలో, దుష్ప్రచారాలు చేయడంలో, తప్పుదోవ పట్టియడంలో చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద నాయకుడు దేశవ్యాప్తంగా ఎవరు లేరు అని చెప్పి ఆయనకు గోబెల్స్ కన్నా అతి ఏమంటారు ఆయన కన్నా మెరుగైన ఏమైనా అవార్డు ఉంటే కూడా అది చంద్రబాబు నాయుడుకు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. ఆయన స్వార్థ రాజకీయాల కోసము, నీచ రాజకీయాల కోసము, ఏమంటారు అధికారం దాహంతో ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. ఈరోజు